ఈరోజు చెప్పుకునే అంశం ఏంటంటే ఎయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎక్కువ మందికి ఎందుకు ఊడిపోతున్నాయి అనేది ముఖ్యం. చాలామంది చంటి బిడ్డలప్పటి నుంచి కూడా చిన్నపిల్లలే డైఫర్ వేస్తున్నారు, ఒకటి టై కడుతున్నారు, రెండు అవసరం ఉన్నా లేకపోయినా రెండు రకాల దుస్తులు 2-3 మడతలుగా పెడుతున్నారు, ఒంటి మీద ధరింపజేస్తున్నారు. ఇవన్నీ చేసి ప్రకృతి సహజంగా వచ్చేటటువంటి శక్తిని శరీరం తీసుకునేలాగా లేదు. ఎప్పుడైతే మర్మావయవాలు అంటే విరోచన కోశం దగ్గర నుంచి మూత్రనాళం దగ్గర నుంచి స్త్రీలకైనా పురుషులకైనా అతి మర్మమైన స్థానాలు అవి ఎక్కడ బయట కనపడడానికి లేదని భావిస్తాం మనం. అసహ్యంగా ఉంటుంది. లేదా అవి రెండిటి ద్వారానే పిల్లలు పడుతుంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. జనాభాని పెంచేది ఆ 2 అవయవాలే, స్త్రీకి కానీ పురుషుడికి కానీ మర్మస్థానాలే. అంచేత అవి ఎప్పుడైతే శుభ్రంగా ఒక డైపర్ వేస్తారో లేకపోతే అండర్వేర్ వేస్తారో ఇవన్నీ వేస్తారో ప్రకృతిలో శక్తిని తీసుకోవటం మర్చిపోతున్నారు. ప్రకృతిలో శక్తి తీసుకోలేవు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఎప్పుడైతే తీసుకోలేవో ఏం జరుగుతుంది, అక్కడ ఒక విధమైన ఫంగస్ లాగా తయారవుద్ది. అక్కడ ఫంగస్ ఎప్పుడైతే తయారవుతా ఉందో జెనెటికల్ రీజన్లో నుంచి ఇలా తిన్నగా పైకి వెళ్ళి ముందు ఎక్కడున్నటువంటి దాన్నైనా హీట్నైనా చలవనైనా ఏ రకమైనటువంటి వాయువులనైనా గ్రహించేది బ్రెయిన్. అందుచేత ఎప్పుడైతే పైకి లాగేసుకుంటుందో లాగేసుకోవడం వల్ల ఇక్కడ జుట్టు కుదుళ్ళు వదిలైపోతాయి, శుభ్రంగా వదిలైపోతాయి. ఇంకోటి చెప్పనండి, విరోచనం ఫ్రీగా అవదు. విరోచనం ఫ్రీ కావాలంటే అర్రి బుర్రిగా పరిగెట్టి అయ్యి బాబోయ్ టైం అయిపోయింది, ఆటో వచ్చేస్తుంది, పిల్లలను పంపించాలని పెద్దోళ్ళు, కాలేజీకి టైం అయిపోయిందని చెప్పి పెద్దోళ్ళైనా కుర్రోళ్ళు ఆడపిల్లలైనా మగపిల్లలైనా పరుగులాట జీవితం ప్రారంభమైంది. మంది నిశ్చింతగా ఉండే జీవితం కాదు, మన పరుగులాట జీవితంతో ప్రారంభం. తెల్లారింది పరుగులాట. కారు కంటే మోటార్ సైకిల్ కంటే విమానానికంటే స్పీడ్గా పరిగెడతా ఉంటుంది మన బ్రెయిన్. ఎప్పుడైతే బ్రెయిన్ అంత స్పీడ్గా పరిగెడదో అవసరం లేదండి. అసలు మామూలుగా చేసుకునే పనికి అంత స్పీడ్గా పరిగెట్టక్కర్లేదు. పరిగెట్టేటప్పుడు ఏం జరుగుతుంది, ఒకటి షుగర్ వస్తుంది, రెండోది బీపీ వస్తుంది. ఒత్తిడి పెరిగేటప్పుడు కొంది శుభ్రంగా జుట్టు ఊడిపోతాం మొదలెడుతుంది. చాలామంది ఈ విషయాన్ని కాదని అనలేరు. దీనికి నిశ్చింతమైనటువంటి కొన్ని పద్ధతులని మనం తప్పకుండా ప్రకృతి నుంచే నేర్చుకోవాలి. సూర్యోదయంతో లేవాలి. సూర్యోదయం కంటే ముందే లేవాలి. లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. కాలకృత్యాలు సరిగా క్రమమైన పద్ధతులు అవ్వకపోతే అక్కడ గ్యాస్ ఉత్పత్తి అయ్యి విరోచన కోశం నుంచి పొట్టలోకి వచ్చి ఇక్కడి నుంచి పైకి తలకెళ్తుంది. ఆ గ్యాసే ఒకటి ఆహార వ్యవస్థనే ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది. అలాగే తలకలో ఉండేటటువంటి ఈ చిక్కదనాన్ని, వెంట్రుకల చిక్కదనాన్ని కూడా పాడు చేస్తుంది. పలచబడిపోయి శుభ్రంగా రాలిపోతూ ఉంటాయి. కనుక ఒత్తిడి పనికిరాదు. ఒత్తిడిని దీన్ని బయటకు పంపించడానికి ఒకే ఒక ఆధారం ఉందండి. ఏంటది? ఓంకారం జపించడం. మన న్యూరాన్ మోటార్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో తల్ల పిట్యూటరీ గ్రంథి, ప్రభు గ్రంథి ద్వారా వచ్చేటటువంటి సంకేతాలు ఏమైతే ఉన్నాయో ప్రధానంగా అన్ని చోట్ల కూడా గ్రంథులు స్వీకరిస్తూ ఉంటాయి. స్వీకరించి అవి అనుసరిస్తూ ఉంటాయి. దానికి ఓంకారం అనేది చాలా గొప్ప మందు. ఓం అని పొద్దున్నే 3-4 సార్లు పరగడుపుని, 3-4 సార్లు మధ్యాహ్నం ఖాళీ కడుపుతోటి, అలాగే సాయంకాలం కూడా భోజనానికి ముందు 4 సార్లు అనుకునే మాట అయితే ఇక్కడ ప్రభుగ్రంథి అనేది కణాలకు అధిపతి గణపతి. మన పూర్వీకులు చెప్పింది. దీనిలో ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా పోద్ది. చెత్తా చెదారం ఎలా పోద్దండి? ఇక్కడ మీకు ఒక చిన్న మాట చెప్పాలి. ఒక కంచు గంటని మోగించితే చాలాసేపు ఆ సౌండ్ అలాగా ఒక వేవ్స్ లాగా వెళ్తూ ఉంటుంది అనమాట. అలాగే వేవ్స్ లాగా వెళ్ళేటటువంటి క్రమాన్ని మనం దృష్టిలో ఉంచుకుని ఆ విధంగానే చెప్పాలి. ఈ గ్రంథిలో ఉండేటటువంటి మలినాలు అలాగా ఒకసారి ఓంకార శబ్దంతో శుభ్రంగా కరిగిపోతూ ఉంటాయి. రీసౌండ్ వస్తుంది. ఆ రీసౌండ్ అనేది శుభ్రంగా తుప్పు దుళ్ళినట్టు దుల్లిపోతాయట. ఎందుకు తుప్పు దుళ్ళినట్టు దుల్లిపోతాయంటే అసలు తుప్పు అక్కడ పట్టడానికి కారణం ఏంటంటే
మీకు ఒకటి ఇక్కడ చాలా తేలికైనటువంటి విషయాన్ని మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే విరోచన కోశ దోషం నుంచి వెళ్ళే వ్యాధుల్ని, దానిలో మలినాల్ని, అలాగే బయట తాగే నీరులో ఉండేటటువంటి మలినాల్ని, తినే తిండిలో మలినాల్ని, వినే శబ్దంలో శబ్ద దోషాలని, ఆలోచనలో ఉండే దోషాలని, స్పర్శ దోషాలని, ఇలాగ అన్ని రకాల దోషాలు కూడా వడకట్టేది ఇక్కడ మనకి థైరాయిడ్ గ్రంథులు. ఇవైతే వీటిని ఆ విధంగా ఆర్డర్ ప్రకారం పని చేయించేది ఇక్కడ ప్రభు గ్రంథి. అంచేత ఒకదానికోటి సమన్వయం, ఆ చివరి నుంచి చివరికి కాలిగోటి నుంచి చివరి తల మీద వెంట్రుక వరకు కూడా సమన్వయం చేసుకుని అవి చేస్తూ ఉంటాయి. అవి తుప్పు దుళ్ళినట్టు వెళ్ళిపోతాయి. అలాగే చేసేవారికి జుట్టు అసలు పడదు. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే ఆముదాన్ని అప్పుడప్పుడు తాగుతూ ఆముదం వేడి చేసి తగు మాత్రం వేడితోటి తలకు రోజు రాసుకునే వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా జుట్టు పడదు, మెరవదు కూడా. నిండు నూరేళ్లలోనూ రాసుకునే వాళ్ళు చాలామంది గిరిజనుల్లో నేను చూశాను. వాళ్ళు 95 సంవత్సరాలు ఉన్నా కానీ ఎవరికి ఒక తలంటిగా మెరిసేది కాదు. అటువంటి వ్యక్తుల్ని చాలామందిని చూశాను నేను గిరిజన ప్రాంతాల్లోనూ. దానికి ఇదే కారణం అని చెప్పారు. కాబట్టి ఆముదాన్ని ఏదైనా వంటల్లో వాడుకుంటే ఆముదం వాసన రాదు, జీర్ణ ప్రక్రియ సులువుగా జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. అంచేత జుట్టుని బాగా పెంచేది మరి కొన్ని చిన్న చిట్కాలు చెప్తాను. ఏంటంటే అవి పొద్దుటే కడిగేటటువంటి బియ్యం నీళ్లు ఒక కుండలో పోసి చిన్న పిడతలోను పోసి ఆ పై తేట తీసేసి మరుసటి రోజునే కొంచెం చిక్కగా ఉన్నది స్త్రీలైనా సరే అంటే అమ్మాయిలైనా సరే కుర్రలు విడదీసుకొని శుభ్రంగా కుదుళ్ళు తడిచేలాగా రాస్తూ ఉంటే వారానికి 2 సార్లు జుట్టు బాగా పెరుగుతుంది. దానికి ఇబ్బంది ఏమీ లేదు. ఆముదం రాసుకున్నాం, ఆ విధంగా కూడా బాగా పెరుగుతుంది. ఇక మరొకటి ఏంటంటే చాలా చోట్ల రేగి ఆకులు కనపడతాయి, అంటే రేగు చెట్లు కనపడతాయి, నాటు రేగు, అంతేగాని హైబ్రిడ్ రేగు జాతులు కాదు. రేగి ఆకులు మెత్తగా నూరేసేసి వారానికి 2 సార్లు హెనా పెట్టినట్టు పెట్టి 2 గంటల తర్వాత కుంకుడుకాయతో స్నానం చేస్తూ ఉంటే శుభ్రంగా జుట్టు మీరు కటింగ్ చేయించకుండా మానేస్తే, చిన్నపిల్లలు ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ పేరుతోటి కట్ చేస్తున్నారు, కట్ చేస్తే కట్ అయిపోద్ది, నిలువుగా చీలిపోతాయి. ఎప్పుడైతే అడ్డంగా పెరగకుండా కిందకి దిగకుండా అడ్డంగా ఒక కత్తిరేసారో నిలువుగా చీలిపోయి శుభ్రంగా ఊడిపోతాయి. అంచేత ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని అలాంటివి కాకుండా అలాగే ప్రతిరోజు నూనె రాయాలి. నూనె రాయటం లేదు. మన టీవీల్లో చూసి ఎర్రగా ఉంటే చాలా బాగుంటుందని ఎర్ర రంగు కూడా వేస్తున్నారండి. కళ్ళకి చాలా అద్భుతం. ఎందుచేతంటే సినిమా యాక్టర్లు అయిపోవాలి, టీవీ యాక్టర్లు అయిపోవాలనుకుంటున్నారు ఎక్కువ మంది కుర్రకారంతా. అటువంటి అనుకుంటే నిజమే, ఎప్పుడో కలిసి వచ్చినప్పుడు కష్టపడి ఆ లైన్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, అనేక రకాల వాళ్ళు. కానీ ఇక్కడ కావలసింది ఏంటంటే కావాలని అనుకరణ చేయొద్దు. అనుకరణ చేసినట్టుంటే అనుకరణ చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది, బోడుగుండు చేస్తుంది. చాలామంది సినిమా యాక్టర్ల గురించి చెప్పుకోవాలంటే ఒకటండి, విగ్గిలు పెట్టుకుంటారు, వాళ్ళ బుర్రలన్నీ బోడు బుర్రలే. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి. కాబట్టి జాగ్రత్త అండి. సెలవు. ఈరోజు చెప్పుకునే విశేషమైన మొక్క గురించి అందరికీ తెలిసిన తులసి మొక్క గురించే చెప్తాను. దేవదానవులు మందరగిరి పర్వతాన్ని మధించినప్పుడు, పాల సముద్రంలో మధించినప్పుడు అనేక కామధేను పుట్టిందంట, తులసి మొక్క కూడా పుట్టిందట, అక్షయ పాత్ర అయినటువంటి ఒక కుంభం కూడా పుట్టిందట. ఇలాంటి అద్భుతమైనటువంటి అనేక రకాల వస్తువులు పుట్టినాయి, జంతువులు పుట్టినాయి అని చెప్పి మనం కామధేను మందరగిరి పర్వత మథనంలోనే కొన్ని విశేషాలు మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి, చెబుతున్నాయి. ఇంతగా ఏంటంటే దేవదానవులు ఇద్దరూ కూడా నేను చేసే వైద్యమే రైట్ అంటే నేను చేసే వైద్యమే రైట్ అని చెప్పి దాని మీద అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఒకరికొకరు కలిసిమెలిసి దాని మీద మదన అంటే ఒక విధంగా మర్దన డిస్కషన్స్ అంటారు. ఆనాటి భాషలో మదన అని చెప్పారు, ఇప్పుడు డిస్కషన్స్ అంటున్నాం. ఆ డిస్కషన్స్ ఎన్నో రకాలుగా చేశారు. ఆ చేయడంలోనూ వచ్చినటువంటి నిగ్గు ఏంటంటే తులసి అనేది నిత్య పూజితమైనది, తల్లితో సమానమైనది అని చెప్పారండి. ఎప్పుడైనా దగ్గొస్తూ ఉంటే చూడండి, ఈ ఆకురసం ఒక చెంచా
కొంచెం తేనెతోటి తాగినట్టయితే దగ్గు తగ్గిపోద్దండి. ఎన్ని రకాల వైద్యాలు చేయొచ్చో చెప్తున్నాను. ఈ గింజలు ఉంటాయండి, ఎన్నులు పైకి వస్తూ ఉంటాయి, గింజలు చిన్నగా చాలా చిన్నగా ఉంటాయి. ఆ గింజలు మెత్తగా నూరి తలకు రాస్తూ ఉంటే జుట్టు చాలా అందంగా పెరుగుద్ది, చాలా బాగా పెరుగుద్ది, చుండ్రు అనేది ఉండదు. అదొకటి. మనకి శిశువు అంటే అండరూపంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువు అప్పటి నుంచి 100 ఏళ్ళు బతికి స్వర్గానికి వెళ్ళే వరకు కూడా ఈ తులసి మొక్కను ఎలా వాడుకోవచ్చో అనేక దశల్లో అనేక పూజా పత్రాల్లోనే కాకుండా ప్రతిరోజు దీని మీద నుంచి వచ్చే గాలి కూడా చాలా గొప్పదని చెప్పి మనకి పురాణాల్లో ఉంది. ఈనాడు కూడా హిందూ కుటుంబాల్లో కాస్త ఇంచుమించు 100కి 90 కుటుంబాల్లో హిందూ కుటుంబాల్లో అసలు తులసి కోట తులసి మొక్క లేనటువంటి ఇల్లు లేదు అని చెప్పి నమ్మకంగా చెప్పొచ్చు. మనం ఉంటుంది తప్పకుండా కూడా. దీని నుంచి తూర్పు వైపున ప్రతిదీ తూర్పు వైపుని మొక్కను పెడతారు. పేరలాలుగా అలాగొచ్చే గుమ్మాలు లోపలికి గుమ్మాలు కూడా తిన్నగా ఉంటాయి. సూర్యరశ్మితో పాటు అటు నుంచి వచ్చే బ్రీజెస్ చిన్న చిన్న పిల్లవాయువులు ఏవైతే తెల్లవారుజామునే సజ్జోజాత కిరణాలతో పాటు వచ్చేటటువంటి వాయువులు ఉంటాయో ఆ వాయువులన్నీ ఇంటిలో ప్రవహించి ఈ వాయువులు ప్రసరించి ఉండడం వల్ల అనేక సూక్ష్మజీవులు పోతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని దీని వేరు తీసి అంటే తులసి మొక్క యొక్క వేరు తీసి ఆరబెట్టుకుని ప్రతిరోజు దాన్ని నీటితో రంగరించి గంధం తీసి సహజంగా తినవచ్చు. కఫం అంతా గరిపోతుంటుంది. అంతేకాకుండా వాయువు అంటే లోపల ఉండేటటువంటి వాతం, వాయువు అంటే వాతం అన్నమాట, వాతం కూడా సహజంగా ప్రసరిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, బ్లడ్ ప్యూరిఫైగా ఉంటుంది. అదొకటి. 2 చెంచాలు రసం కూడా తాగొచ్చు. తాగడం వల్ల అనేక దీర్ఘవ్యాధుల్ని తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది. మరొకటి ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏరు గంధం తేనెతోట రంగరించి బలహీనమైనటువంటి మర్మస్థానాలు స్త్రీ పురుషులకి ఏవైతే ఉన్నాయో అంగము లింగము ఆ రెండిట్లో ఉండే అనేక బలహీనతలు తొలగిపోతే తేనెతోట రంగరించి లోపల మర్దన చేసుకుని పురుషుడికైతే లింగానికి రాయాలి, స్త్రీకైతే అంగం లోపలకంటా కూడా దీన్ని చొప్పించి ఆ గంధాన్ని అలాగ పట్టించినట్లయితే అనేక వ్యాధులు పోయి చక్కని ఆరోగ్యం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే రోజు దీని దగ్గర దీన్ని అంటగాగే ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలనుకునే మనుషులు దృష్టి కేంద్రీకరిస్తే దీర్ఘకాలిక వ్యాధి ఏది రాదు. కిడ్నీలు పాడవు, గుండె జబ్బులు రావు, ఊపిరితిత్తుల వ్యాధులు రావు, క్యాన్సర్ రాదు. అన్ని రకాల గొప్పలు ఈ మొక్కలు ఉన్నాయి. కాబట్టి దీన్ని నిత్య పూజితమైనటువంటి తులసీదేవి ఒక దేవతగా మనం కొలుస్తూ ఉన్నాం. హిందువుల ఆచారం. ఒక హిందువులు ఎక్కడే కాదండి, ప్రపంచం మీద ఎక్కడున్నా కానీ హిందువులు తులసి మొక్కని దేవతగా ఆరాధిస్తారు. తప్పకుండా ఈ మొక్కని ప్రతి ఇంటిలోనూ ఈనాడైనా పెంచుకుని ఆధునిక జీవితంలో ఉన్నటువంటి వారు కూడా పెంచుకోవచ్చు. ఇతర దేశాల్లో ఉన్నవారు గ్యారేజుల్లో పెట్టుకుని పెంచుకుంటారు చాలా జాగ్రత్తగా ఈ మొక్కని. అందుచేత ఇవి చాలా ఉపయోగకరమైనటువంటి చిరుజాతి మొక్కల్లో అద్భుతమైనటువంటి మొక్క.